ఎలా ఉంది? చాలా పెద్ద ఎత్తున ఉందండి. స్పందన అనేది ఏం తగ్గలే. వెంకటేష్ గారు వస్తున్నారు. పొంగులేటి లాబింగ్ తోనే మీకు టికెట్ వచ్చింది అంటున్నారు. దీంట్లో ఇప్పుడు తెరపైకి వచ్చారు. ఖమ్మంపై త్రిబుల్-R వ్యూహం ఏంటి? అనేక ప్రశ్నలు అడుగుతారనమాట. దానికి సమాధానాలు ఇవ్వాల్సింది. అంటే సెంట్రల్ సమస్యలు చాలా ఉన్నాయండి. ఖమ్మం టౌన్లో యూనివర్సిటీ అన్నారు. మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం. కాంగ్రెస్ చెప్పేది మొత్తం ఉత్తి మాయమాటలే. 100 రోజుల్లో చేస్తామన్నారు, ఇంకేం చేయలేదు. 6 గ్యారెంటీల నుంచి 5 గ్యారెంటీ, 2 లక్షల రుణమాఫ్ అనేది, రేషన్ కార్డ్ అనేది ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినది అందరికి తెలిసిన విషయమే కదా. దీనికి మీ సమాధానం? మరి మీకు దానికి సమాధానానికి మీ ప్రశ్న ఇస్తా. మొన్ననే పుట్టిన బిడ్డ ఆ సార్ కొంచెం ఫామ్ హౌస్లో కూర్చుంటే మిమ్మల్ని యూస్ అవుట్ అయ్యాలా కాంగ్రెస్? నేను లోకల్, నా ఇంటికి నామగారింటికి ఒక గోడ మాత్రమే. వేదికపై మాట్లాడుతూ నేను ఇప్పటివరకు వ్యక్తిగతంగా ఏ క్యాండిడేట్ని ఏమనలేదన్నమాట. ఒకవేళ మీరు గెలిస్తే గరీల రాజ్యం వస్తుంది మళ్ళీ. సో మరి మీ గెలుపు సునాయాసం అవుతుంది అనుకోవచ్చా? వారసత్వ రాజకీయాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? కుటుంబ పరిపాలన ఎక్కడుంది? సెంటర్లో ఆయన మినిస్టర్ చేస్తానన్నాడు. ఓకే, మరి రేవంత్ రెడ్డి ఆల్రెడీ బీజేపీతో టచ్లో ఉన్నారు. నేను నన్ను ఎట్లా కామెంట్ చేయమంటారు అన్న? అది అమ్మ కొన్ని మీటింగ్లో శ్రీనివాస్ రెడ్డి గారు ఉండలేకపోతున్నారు. బీఆర్ఎస్ అండి, బీఆర్ఎస్. కాళేశ్వరం చూశారు. హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ఆర్జీ మీడియా. నేను మీ రవళిక. సో ప్రస్తుతం మనతో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇంకా చాలా కొంచెం టైం మాత్రమే ఉంది. ప్రచారంలో ముందుకు దూసుకెళ్తున్నారు. సో ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ రామసాయం రఘురామరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో ఎంపీ ఎలక్షన్ ముచ్చట. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నమస్కారం అమ్మా. ఇప్పుడు ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. సో ప్రజల్లో స్పందన ఎలా ఉంది? చాలా పెద్ద ఎత్తున ఉందండి. స్పందన అనేది అదేం తగ్గలే. నవంబర్ డిసెంబర్ నుంచి తగ్గలే. అదే విధానంగా చాలా పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. కేవలం 140 రోజులే అయింది కదమ్మా. అవును, అందుకొరకే స్పందన బాగుంది. ఎండలు బాగున్నాయి, దాంతో కొద్ది గొప్ప ఇబ్బందికరంగా ఉంది. కానీ స్పందన అయితే బాగుందండి. సో ఇప్పటి వరకు అన్ని ఏరియాస్ కవర్ చేసినారా? అంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం 80% మండల్స్ కవర్ అయిపోయినాయి. నిన్న చింతకాని, అదేవిధంగా బోనక్కల్, మన మధిర అసెంబ్లీ సెగ్మెంట్లో ఉప ముఖ్యమంత్రి భట్టి గారితో, అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన పొంగులేటి సీనన్న గారితో పర్యటన జరిగిందనమాట. పెద్ద ఎత్తున భారీ ఎత్తున ర్యాలీ చేశాం. కార్నర్ మీటింగ్ పెట్టి వారు గవర్నమెంట్ ఒక గ్యారంటీల గురించి, చేయబోయే వర్క్స్ గురించి మాట్లాడారు. చాలా పెద్ద ఎత్తున స్పందన వచ్చిందండి. నిన్న కూడా ఎండ అయినా కూడా నిన్న స్పందన వచ్చిందనమాట. ఇప్పుడు మీది రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ అయినప్పటికీ పొంగులేటి లాబింగ్తోనే మీకు టికెట్ వచ్చింది అంటున్నారు. అది ఆల్రెడీ క్లారిఫై చేసినామండి. అది అధిష్టానం డిసైడ్ చేసిన సీట్. దీంట్లో ఎవరిది కోటా లేదు, లాబింగ్ లేదు. అది అధిష్టానం, సెంట్రల్ అధిష్టానం, ఏఐసిసి అధిష్టానం ప్రకారంగా సీటు డిసైడ్ చేసి ఇవ్వబడింది అనమాట. ఎందుకంటే మా కుటుంబం 65 ఏళ్ళ పాత కాంగ్రెస్ కుటుంబం అనమాట. అయితే దీంట్లో లాబింగ్ అనేది, కోటా అనేది ఏం రాదండి. అధిష్టానం డిసైడ్ చేసిన సీట్ అండి. టికెట్ ఇవ్వచ్చు. ఇప్పటి వరకు మీరు పరోక్ష రాజకీయాల్లో బాగా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు తెరపైకి వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? కొంత డిఫరెన్స్ ఉందండి. ఆ రోజుకి రాజకీయానికి ఈ రోజుకి రాజకీయానికి కొంత డిఫరెన్స్ ఉంది. కానీ ఆ రోజు కూడా ఇట్టాగే ప్రజలలో తిరిగేది. ఆ రోజుల్లో ఓపెన్ టాప్ జీప్లు ఉండేది. ఓకే, ట్రాక్టర్లు ఓపెన్ టాప్ జీప్లు ఉండేది. ఈరోజు మనం కార్లో వెళ్తున్నాము. ఈ వ్యాన్స్ అని వచ్చినాయి. మైకులు వ్యాన్ల పైకి మా సందేశాలు ఇస్తున్నాం అన్నమాట.
కొంత డిఫరెన్స్ ఉన్నది. ప్రజలకు కూడా చాలా చైతన్యం వచ్చిందండి ఈరోజు రేపు. ఆనాటి ప్రజలకి ఈనాటి ప్రజలకి చాలా తేడా ఉంది. అంటే చైతన్యంతో నిధుల గురించి అనేక ప్రశ్నలు అడుగుతారనమాట. దానికి సమాధానాలు ఇవ్వాల్సిందే ప్రజలకి. ఖమ్మంపై త్రిబుల్-ఆర్ వ్యూహం ఏంటి? ఏమేమి సమస్యలు గుర్తించారు? అంటే సెంట్రల్ సమస్యలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఇవాళ కొత్తగూడెం వచ్చా, పాల్వంచ వెళ్ళా, ఆడ థర్మల్ స్టేషన్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. వాటి గురించి ప్రాబ్లమ్స్ గురించి చర్చించాం. అదేవిధంగా ఎయిర్పోర్ట్ అన్నారు, కొత్తగూడెంలో ఎయిర్పోర్ట్ రాలేదు, రైల్వే లైన్ కూడా రాలేదు. ఖమ్మం టౌన్లో యూనివర్సిటీ అన్నారు, యూనివర్సిటీ రాలేదు. రోడ్ కనెక్టివిటీ అనేది ఇలాంటి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఇంకోటి ప్రజల నుంచి రావాలి మాకు ఇష్యూస్. మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం అనేది ఆ రోజులు పోయినాయండి. ఐడియాసు నీడ్స్ అనేది వాళ్ళు ప్రజల దగ్గర నుంచి మాకు రావాలి. వారి అవసరాలతో మనం నడవలసిందే ఈరోజు రేపు. కొంత డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఆ రోజు వేదికపై ఉండి ఇది చేస్తా అది చేస్తా అనే రోజులు పోయినాయి. అదేవిధంగా మీరు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ స్కీమ్స్ అనౌన్స్ చేశారు. 6 గ్యారెంటీల నుంచి 5 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు అయిపోయినాయి అనమాట, అమలు పరిచారనమాట. మిగతా కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నది కదా, 2 లక్షల రుణమాఫ్ అనేది, రేషన్ కార్డ్ అనేది, ఇందిరమ్మ ఇండ్లు అనేది, అవి కూడా త్వరలోనే పూర్తి చేస్తారని మన కొత్తగూడెం మీటింగ్లో కూడా మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారనమాట. కాంగ్రెస్ చెప్పేది మొత్తం ఉత్తి మాయమాటలే, 100 రోజుల్లో చేస్తామన్నారు, ఇంకేం చేయలేదు అని ప్రతిసారి కార్నర్ చేసి ప్రతిపక్షాలు మాట్లాడుతుండే కదా. దీనికి మీ సమాధానం? మీకు దానికి సమాధానానికి మీకు ప్రశ్న ఇస్తా. 3650 రోజులు బీఆర్ఎస్ పరిపాలించింది. మరి ఎప్పుడన్నా అడిగినావా? మరి వాళ్ళు చేసిన మిస్టేక్స్ లేవా? దాని గురించి ఇప్పుడు హైలైట్ చేసేగా ప్రజలు దారి చూపించారు కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి. మరి మాకు ఎన్ని రోజులు అయిందండమ్మా? కేవలం 140 రోజులే ప్రజలు తీర్పిచ్చిందిగా. మరి ఊకోండి, మీరు కూర్చోండి కొన్ని రోజులు, చేయనియండి. రేవంత్ అన్న ప్రభుత్వం నడవనియండి 5 ఏళ్ళు. 5 ఏళ్ళు చేసి చూపిస్తాం. నీళ్ళ కొరత అంటారు, మరి వర్షాలు ఎప్పుడు పడతాయమ్మా? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. మరి ఆ ప్రభుత్వం ఎవరు ఉండే అప్పుడు? పరిపాలన ఎవరు చేశారు అప్పుడు? బీఆర్ఎస్ఏ కదా. మరి ఆ నీళ్ళని కాపాడలేకపోయినారు కదా. అటుపక్క గోదావరి సముద్రంలోకి వెళ్ళిపోయింది. నవంబర్లో ఆయన మీ ఆ సమస్య ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినది అందరికి తెలిసిన విషయమే కదా. గేట్స్ ఓపెన్ చేసి నీళ్ళు తీసుకునే తెలుసు కదా ఆ ఇష్యూ గురించి. తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో వర్షాలు పడతాయా? పడవు. ఇంకోటి ఎలక్ట్రిసిటీ పవర్ కట్స్ అంటుండు. ఎప్పుడైనా పవర్ కట్స్ చూసామా? ఈ 4 నెలలు పవర్ కట్స్ లేవు. మరి ప్రజలు తీర్పిచ్చిన ప్రభుత్వం మాది, ఉండండి, చేయనియండి. కేవలం 140 రోజులే. ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఆయన 5 ఏళ్ళు అనుకుంటుండు, కానీ 140 రోజులే. ఆ సార్ కొంచెం ఫామ్ హౌస్లో కూర్చుంటే మమ్మల్ని నడవనియండి, రేవంత్ అన్న చూసి చేపిస్తాడనమాట. అది దాంట్లో డౌటే లేదండి. అది మీరు చెప్పాలి, ఎందుకంటే 140 రోజులే అంటే చిన్నగా మొన్ననే పుట్టిన బిడ్డ ఆగాలి వారు. అందులో ఆ 4 monthsలో మళ్ళీ 2 months ఎలక్షన్కి వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు మీరు ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఏప్రిల్, మే మొత్తం వెళ్ళిపోయిందనమాట. వారు ప్రకటించిన 2 లక్షల రుణమాఫీ ఇవి కూడా క్యాబినెట్లో చర్చించారని చెప్పారు. భట్టి గారు చెప్పారు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. ఏది రేషన్ కార్డుల గురించి, తర్వాత ఇండ్ల స్థలాల గురించి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ, పెన్షన్ స్కీమ్, ఇవన్నీ ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు ఆగిందనమాట. రఘురామ్ రెడ్డి గారికి ఓటు వేయాలంటే మిమ్మల్ని చూసి ఏం చెప్తారు? మిమ్మల్ని చూసి ఓటు వేయాలా, కాంగ్రెస్ని చూసి? ప్రధానంగా కాంగ్రెస్ని చూసి ఓటు వేయాలండి. క్యాండిడేట్ తర్వాత, సంస్థ అనేది ఫస్ట్, క్యాండిడేట్ అనేది తర్వాత. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పార్టీ ఫస్ట్, దాని తర్వాత క్యాండిడేట్ అన్నమాట. సో ఖమ్మం ప్రజలకి మీరు చేసిన సర్వీస్లు అంటే ఏం చెప్తారు? సర్వీస్ చేయాలమ్మా. ఇప్పుడు ఎలక్ట్ కాలేదుగా, ఇప్పుడు చేయాలి. మీరు చేసిన సేవా కార్యక్రమాలు నేను చిన్న విషయాలు కొన్ని బయటికి తీసుకురావాలంటే, ఇప్పుడు మొన్న బీజేపీ క్యాండిడేట్ మాట్లాడుతూ అన్నారు, నేను లోకల్ రఘురామ్ రెడ్డి మహబాద్ అని. బీజేపీ క్యాండిడేట్ యొక్క ఓటు షేర్లింగంపల్లి కొండాపూర్లో ఉంది, అక్కడ ఉంది.
నా దగ్గర ప్రూఫ్ ఉంది. మొన్న రిజిస్టర్ చేసుకున్నాడు అషరాపేటలో. ఎప్పుడు రాలేదు, 40 ఏళ్ళ నుంచి ఎప్పుడు రాలేదు. హైదరాబాద్లోనే కొండపూల్నే ఉంటాడు ఇంట్లో. నా అత్తగారి ఊరు తిరుమలపాలెం పిండిపోలు. మీకు అవగాహన ఉందా దాని గురించి? పిండిపోల్ అనే ఊరుంది, మా మామగారు ఊరు అది. ఇటుపక్క మా నాయనగారు ఊరు పూసుమంచి చేగమ్మ ఊరు. ఖమ్మంలో నా ఇంటికి నాన్నగారింటికి ఒక గోడ మాత్రమే. నేరునగర్లో ఇల్లు ఉంది. నాకు కొద్ది గొప్ప వ్యాపారం ఉంది, వ్యవసాయం ఉంది. వ్యాపారం అంటే రాఘవ మైల్, శ్రీనివాస మైల్ ఉంది, థియేటర్స్ ఉన్నాయి, ఆడ నాకు షాప్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ ఇష్యూ తీసుకొస్తున్నారనమాట. అంటే నేను చెప్పాలంటే నేనే లోకల్, అవతల క్యాండిడేట్స్ లోకల్ గారు, నాన్ లోకల్ అనేది. దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ మొన్న ఏదో వేదికపై మాట్లాడుతూ వారు బీజేపీ క్యాండిడేట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి ఏదో అన్నారు. వారికి పూర్తిగా అవగాహన లేనట్టున్నది నా గురించి, మన సీనన్న గారి గురించి. నేను ఇప్పటివరకు వ్యక్తిగతంగా ఏ క్యాండిడేట్ని ఏమనలేదన్నమాట. ఇది కూడా జస్ట్ మీకు చెప్పాలని చెప్పాను. కానీ ఇట్లా ఉంటుంది ఈరోజు రాజకీయం అనమాట. మీరు అన్నట్టుగానే మీరు నాన్ లోకల్, ఒకవేళ మీరు గెలిస్తే గడిల రాజ్యం వస్తుంది మళ్ళీ కూడా ప్రచారం జరుగుతుంది. గడిలో ఎక్కడున్నాయంటే బీజేపీ క్యాండిడేట్ ఉన్నాడు అన్నాడుగా, నా గడి ఇంకా ఉన్నది అన్నాడుగా. మరి మా గడిలు ఏమైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చాము కదా, నా గడి లేదు. మరి కరెక్ట్ చెప్పాలంటే గడి లేదు. మరి ఆ గడి చేగమ్మ గడి ఏమో ఎడ్యుకేషన్ స్కూల్కి ఇచ్చాము, మరిపడలేమో అది కూడా బీసీ హాస్టల్కి స్కూల్కి ఇచ్చాము. మరి నా దగ్గర అయితే గడి లేదు. మరి గడిల పరిపాలన అనేది మరి ఎవరు మాట్లాడుతుండ్రో, ఎందుకు మాట్లాడుతుండ్రో నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా దాని గురించి నో కామెంట్. ఎందుకంటే గడిలే లేవు మా దగ్గర. ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వ స్థానిక పోలీస్ స్టేషను, ఆర్టీసీ బస్ స్టాండు, ఆడ ఎంఆర్ఓ ఆఫీస్, ఎండి ఆఫీస్, మార్కెట్ యార్డు, ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఇచ్చేసాం. మళ్ళీ గడీలు ఎక్కడి, భూములు ఎక్కడి, ఏదో చెప్పాలని చెప్తా ఉంటారండి. రాజకీయంగా ఇదే కదా, సహజమే. ఖమ్మం అంటేనే కాంగ్రెస్ కంచుకోట. సో మరి మీ గెలుపు సునాయాసం అవుతుంది అనుకోవచ్చా? డెఫినెట్గా కాంగ్రెస్ అయితే ఫలితాలు అయితే మీరు చూస్తారు. డెఫినెట్గా బయటపడతాం, మంచి మెజారిటీతో బయటపడతాం, దాంట్లో సందేహమే లేదు. మీరు రోజు ప్రజల్లో తిరుగుతున్నారు కదా, వారసత్వ రాజకీయాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? వారసత్వ రాజకీయం ఎక్కడుందండి ఇక్కడ? చెప్పండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినది రాజకీయం ఉన్న. కానీ వారసత్వం అనేది ఎక్కడదండి? ఖమ్మంలా అది రాకూడదుగా. అయినా మంచి క్యాండిడేట్ వచ్చినప్పుడు దానికి అభ్యంతరం ఎక్కడ ఉండాలి? ఉండకూడదు కదా, దానికి అస్సలు ఉండకూడదు. ప్రతి పొలిటికల్ పార్టీ నుంచి వ్యక్తులు వస్తారు, కుటుంబం నుంచి ఎవరో పని చేసి పైకి వస్తారు కదా. దాంట్లో మనం తప్పు పట్టడానికి వీలే లేదనమాట. సో రాష్ట్రంలో అట్లంటే మా నాన్నగారి తర్వాత నాకే వచ్చేది కదా టికెట్. మరి ఆ రోజుల్లో నాకు 1989లో బీఫామ్ నాకు వచ్చిందనమాట. 1989లో మా నాన్నగారు వద్దని ఒక ఎస్టీ పిల్లవాడికి ఇచ్చిండనమాట ఆ రోజులలో. అంటే ఎందుకు వద్దనుకున్నారు? అంటే ఆయన పార్లమెంట్కి పోయినాడు అనమాట. పార్లమెంట్ పరిధి, ఆయన వరంగల్ పరిధిలో నా కుమారుడు అసెంబ్లీకి నిలబడొద్దు అని ఆ ఐడియాతోని నాకు ఆ రోజున నిలబడనేలేదు. మరి దానికి అదొక ఎగ్జాంపుల్ కదమ్మా. 1989లో నాతో నా క్లాస్మేట్స్ ఉన్న సురేష్ రెడ్డి అసెంబ్లీలో స్పీకర్ అయ్యాడు, ఇప్పుడు రాజ్యసభ మెంబర్. అదేవిధంగా పల్లంరాజు గారు సెంట్రల్ మినిస్టర్ అయినారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ 1989లో వచ్చిన వారందరూ ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అయితే కుటుంబ పరిపాలన అనేది ఎక్కడుంది? లేదు కదా. ఎగ్జాంపుల్ మీకే ఇచ్చాను కదా, దొర్నకల్ది. సో ఇప్పుడు ఖమ్మంలో అసలు రాష్ట్రంలోనే తీసుకుంటే బీఆర్ఎస్ అనేది నిర్వీర్యం అవుతుంది అంటున్నారు రాను. సో మరి మీకు ఇక్కడ బలమైన ప్రత్యర్థి ఎవరు? బీఆర్ఎస్ అండి. బీఆర్ఎస్. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటున్నారు ఓవరాల్. అంటే ఇక్కడ మొన్న ఒక విషయం చెప్తాను మీకు. మొన్న చంద్రశేఖరరావు గారు ఖమ్మంలో మాట్లాడుతూ నామా నాగేశ్వరరావుకి ఓటు వేయండి, సెంటర్లో ఆయనని మినిస్టర్ చేస్తానన్నాడు. మరి నాకైతే అర్థం కాలేదు, ఆయన చెప్పిన విషయాలు నాకైతే అర్థం కాలేదు. మరి బీజేపీకి బీఆర్ఎస్ బీ పార్టీయా, లేదా మళ్ళీ ఈయన జంప్ చేస్తాడా బీజేపీకి? కేసీఆర్ చెప్పింది అయితే నాకు అర్థం కాలేదు. మరి మీకేమైనా అవగాహన ఉంటే, మీకు లోకల్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను చెప్పలేను. కానీ మాకు ఒకటే అనిపిస్తుంది, వీళ్ళిద్దరూ ఒకటే అని అనిపిస్తుంది మాకు. ఏదో అండర్స్టాండింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. లేకపోతే ఈ స్టేట్మెంట్ స్పష్టంగా చెప్పాడు, మీరు విన్నారో ఏం లేదు.
నామా నాగేశ్వరరావుకు ఓటు వేస్తే సెంటర్లో అతన్ని మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్గా చేస్తా అని చెప్పాడు. మరి అదే ఉంది ఎగ్జాంపుల్ మీకు. మీరు అన్నట్టుగానే గతంలో బీఆర్ఎస్ బి పార్టీ, బీజేపీ ఏ పార్టీ రెండు ఒకటే అన్నారు. కానీ ఈసారి కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైనా కావాలని డమ్మీ క్యాండిడేట్లు డమ్మీ క్యాండిడేట్ ఆరోపణలు వస్తాయి. ఎక్కడ పెట్టారండి మీరు చెప్పండి, ఎక్కడ పెట్టారు కొన్ని ఏరియాస్లో పెట్టారు. మీరు చెప్పండి ఆ ఎగ్జాంపుల్కి వాళ్ళు తీసి దానికి నేను ఆన్సర్ ఇస్తాను మీకు. ఎక్కడ పెట్టారు? ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో బలమైన క్యాండిడేట్ పెట్టారండి. ఫైట్ నడుస్తుంది, ప్రతి జాగాలో ఫైట్ నడుస్తుంది. బీజేపీకి కాంగ్రెస్కి అనేది ఎవరు నమ్మరండి. ఎందుకంటే ఇందులో కాస్ట్ ఫీలింగు, కులాల మతాలది సంబంధించిన పార్టీ కాదు. అది మొదటి నుంచే మీకు తెలుసు. ముస్లిమ్స్, సిక్కులు, ఇసాయిలు, బుద్ధిజం, హిందూయిజం అన్ని పార్టీల వారు ఈ పార్టీలు ఉన్నవారు అనమాట. బీజేపీతో కలవటం అనేది అసాధ్యం. మరి రేవంత్ రెడ్డి ఆల్రెడీ బీజేపీతో టచ్లో ఉన్నారు, త్వరలో బీజేపీలో. నన్ను ఎట్లా కామెంట్ చేయమంటారు అన్న? అది మీరు అది మీడియా వాళ్ళు లేపిన విషయం. రేవంత్ రెడ్డి చెప్తారండి, అది నేను ఎట్లా దానికి సమాధానం నేను ఎట్లా చెప్పాలి? ఇంత పెద్ద మెజారిటీతో వచ్చారు రేవంత్ రెడ్డి గారు, బీజేపీతో టచ్ ఎందుకుంటారండి? ఏ విధంగా మనకు అది సహాయపడుతుంది? మీరే చెప్పండి. దానికి అసలు దానికి అర్థమే లేదనమాట. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు బీఆర్ఎస్కి పోతా అన్నారు. బీఆర్ఎస్ వాళ్ళ 35, 34 ఉన్నారు ఇప్పుడు. కొంతమంది వచ్చేసింది కదా, అది కూడా మిగలదు. ఎలక్షన్ తర్వాత వచ్చేస్తారు కాంగ్రెస్. ఖమ్మంలో 10కి 10 మీ ఎమ్మెల్యేలే ఉన్నారు. సో 10 కాదండి, 7 కదా, 7 ఎమ్మెల్యేలు మీ వాళ్ళే. ఒక్క ఎమ్మెల్యే గారు, మన కొత్తగూడెం ఎమ్మెల్యే గారు సిపిఐ ఎమ్మెల్యే అనమాట. మన ఈ ఇండియా కూటమిలో చేరిన శాసనసభ్యులు అనమాట. సో ఇది మీకు ప్లస్ అవుతుంది అనుకోవచ్చా? డెఫినెట్గా ప్లస్ అవుతుందండి. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కష్టంగా పనిచేస్తున్నారనమాట. ప్రతి శాసనసభ్యుడు బయటపడి కష్టంగా పనిచేస్తున్నారు. నిన్న చూసినారు పెద్ద ఎత్తున మన ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు కూడా చింతకాని బోనకల్లో దగ్గర ఒక్కొక్క మీటింగ్లో 25 నిమిషాలు మాట్లాడారనమాట. స్పష్టంగా మాట్లాడాడు. మీరు రైతు బంధు గురించి మాట్లాడారు. ఆల్రెడీ 65 లక్షల రైతులకు రైతు బంధు ఆల్రెడీ ముట్టింది, మిగతాది కూడా అకౌంట్లోకి వెళ్ళిపోతుందని చెప్పారు. అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల స్థలాలు కూడా మాట్లాడాడు. 3,500 ఇండ్లు ప్రతి అసెంబ్లీకి సెగ్మెంట్కి ఇస్తామని చెప్పారు. పెద్ద ఎత్తున స్పష్టంగా అందరూ గట్టిగా పనిచేస్తున్నారు అన్నమాట. దీంట్లో వివాదాలు ఏం లేవు. అక్కడ పెద్దలు తుమ్మల గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సత్తుపల్లి మీటింగ్స్లో అన్ని పార్టిసిపేట్ చేశారు, ఖమ్మం మీటింగ్స్లో అన్ని పార్టిసిపేట్ చేశారు. వారికి మహబూబాద్ కూడా అటాచ్ చేశారనమాట ఇన్ఛార్జ్ మంత్రిగా. అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారికి కొంత హైదరాబాద్లో కూడా ఒక సెగ్మెంట్ అటాచ్ చేశారనమాట. అయినా కూడా అందరూ కలిసి పనిచేస్తున్నారు, దాంట్లో డౌట్ ఏం లేదండి. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? అది నేను సిఫాలజిస్ట్ కాను కదండి, ఆ సిఫాలజీ జాబ్ అనమాట. అంటే మీరు రోజు తిరుగుతున్నారు కదా, నిండొచ్చండి. మెజారిటీ గురించి నేనైతే చెప్పలేను, ఎందుకంటే సిఫాలజీ నాకు స్ట్రాంగ్ పాయింట్ కాదు. మంచి మెజారిటీతో బయటపడతామండి. సో ఖమ్మం అంటే ఇక్కడ రైతులు ఎక్కువ ఉంటారు, అగ్రికల్చర్ ఏరియా. మీరు గెలిస్తే ఎలాంటి ఫోకస్ చేస్తారు? ఒకటండి, అగ్రికల్చర్ అనేది అది స్టేట్ సబ్జెక్ట్. ఫస్ట్ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్ని ఏళ్ల తర్వాత 3 శక్తివంతమైన మంత్రివర్యులు ఉన్నారు ఇక్కడ. ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, డిప్యూటీ సీఎం ఒకటే కాక ఫైనాన్స్ కూడా వారి దగ్గర ఉంది. అదేవిధంగా మీరు అడిగిన ప్రశ్నకి అగ్రికల్చర్ అనే సెక్టర్కి పెద్దలు తుమ్మల గారు ఉన్నారు. దానికి తోడుగా రెవెన్యూ శాఖకు సంబంధించింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఈ రెండుకి లింక్ ఉంటుంది అనమాట. దానికి తోడు ఫైనాన్స్. డెఫినెట్గా అగ్రికల్చర్ సెక్టర్ అనేది ప్రాముఖ్యత ఇచ్చి ఇరిగేషను, అగ్రికల్చర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. దానికి డెఫినెట్గా ప్రాముఖ్యత ఇచ్చి అన్ని వేదికలపై డిఫరెంట్ స్కీమ్స్ గురించి మాట్లాడుతూ వచ్చారండి. సెంటర్ నుంచి ఏమన్నా దానితో లింక్ ఉన్న ఇష్యూస్తో పాటు ఉంటే డెఫినెట్గా మేము మాట్లాడుతూ స్టేట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సెంటర్కి సంబంధించిన నిధులు రావాలంటే డెఫినెట్గా దానితో చెప్పి ఆడ లోక్సభలో రిప్రజెంటేషన్ తీసుకుపోతాను, డెఫినెట్గా తీసుకుపోతాను. తెలంగాణ వస్తే నిరుద్యోగుల సమస్య తీరుతుంది అన్నారు, ఇప్పటికీ అది అలానే కొనసాగుతుంది. అంటే అమ్మ మీరు ఇచ్చింది 140 రోజులే.
అదే సార్ ఫర్దర్గా వస్తే 140 రోజులలో మీరే అన్నారు 2 నెలలు దాంట్లో పోయింది అంటే 60 రోజులు పోయినట్టే కదా. అదే సార్ ఫర్దర్గా వస్తే ఎడ్యుకేషన్ పైన నిరుద్యోగుల పైన ఎలా ఫోకస్ ఉంటుందని ఉంటుందండి. వేరే సో మెనీ ఇండస్ట్రీస్ తెద్దామని ప్లాన్లో ఉన్నాము. ఇరిగేషన్ సెక్టర్లో తెద్దామని ప్లాన్లో ఉన్నాము. యూనివర్సిటీస్ అనేది ఇక్కడ కొత్తగూడెం రైల్వే లైన్ అనేది ఎయిర్పోర్ట్ అనేది ఫోకస్ అయితే ఎడ్యుకేషన్ మీద పెడతారు, డెఫినెట్గా పెడతారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్లో స్మార్ట్ బోర్డ్స్ అనేది, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో స్మార్ట్ బోర్డ్స్ ఇవన్నీ వచ్చాయి కదా. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇటువంటిది స్మార్ట్ బోర్డ్స్ పెట్టించి డిఫరెంట్ కంపెనీస్లో రిజర్వేషన్స్ కూడా మాట్లాడారు. అది వేరే కులాల వారిగా రిజర్వేషన్, కాస్ట్ సెన్సెస్ అన్నారు సెంటర్లో. అయితే ఎంప్లాయ్మెంట్ మీద డెఫినెట్గా ఫోకస్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు. కేవలం మాకు 140 డేస్లో మీరే చెప్పారు 60 రోజులు పోయినాయి ఎలక్షన్స్లో, అంటే ఓన్లీ 80-90 డేసే. చిన్న పసిపాపమే చేయనియండి. అది తొందరగా కేసీఆర్ గారికి డౌట్ రాకూడదు. వాళ్ళని చేసిన 10 ఏళ్ళు కదా, 10 ఏళ్ళల్లో ఎన్నో అయినాయి. మీరు చూశారు కదా, కాళేశ్వరం చూశారు, 1,00,000 కోట్ల రూపాయల మొత్తం ప్రాజెక్టు, పిల్లర్స్ అన్నీ పడిపోయినాయి, వేస్ట్ అయిపోయింది. తొందరపాట్ల ధరణి తీసుకొచ్చారు. ఆ చిక్కంతా వచ్చి ఇప్పుడు మా ప్రభుత్వం మీద పడింది. మాకు ఒకటే బహుమతి ఇచ్చారంటే 7,00,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొని మా నెత్తిన కూర్చోబెట్టాడనమాట. అది ఒకటే ఇచ్చింది మాకు కేసీఆర్ గారు. మరి ఆయన ఇండ్ల స్థలాలు అన్నాడు, మరి డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఎంప్లాయ్మెంట్ ఆయన కూడా చేయలేదు కదా. ఆయనకు ఈ మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి హక్కు కూడా లేదని. అదే హక్కు కూడా లేదు, వాళ్ళు చేయలేకపోయినారు. ఆ సమస్య అలానే ఉంది. మొన్ననే తెచ్చాం కదా. మేము ఎప్పుడు తెచ్చారు మమ్మల్ని? మొన్ననే కదా. మరి వంట తయారవుతుందమ్మా, మేము ప్లేట్ పెట్టుకున్నాం, ఇక్కడ వంట తయారు కావాలిగా. మరి వంట తయారు కాకుండా తినమంటారా? ఏం తినమంటారు చెప్పండి? టైం పడుతుందిగా. మీకు ఇప్పుడే చెప్పాక 7,5 కోట్ల రూపాయలు అప్పు పెట్టాడు. ఇవన్నీ ఒకటొకటి తీర్చుకుంటూ వస్తాం అనమాట. డెఫినెట్గా తీర్చుకుంటూ వస్తాం. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహకారం మీకు ఎలా ఉండబోతుంది? దేని విషయంలో? ఇప్పుడు ఖమ్మం ఎలక్షన్స్లో నేను ఇప్పుడే చెప్పాను కదమ్మా, అన్ని ముగ్గురు మంత్రులు ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతున్నారు. కొన్ని మీటింగ్లో శ్రీనివాసరెడ్డి గారు ఉండలేకపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ 3 మండలాల మీటింగ్లో శ్రీనివాసరెడ్డి గారు హైదరాబాద్ వెళ్ళిపోయినారు, ఎందుకంటే వేరే ఇన్ఛార్జ్ ఇచ్చారనమాట. అయితే వారు కూడా బిజీలో ఉన్నారు. అటుపక్క తుమ్మల గారు ఉన్నారు మహబూబాద్లో, కానీ అయినా తుమ్మల గారు అటెండ్ అవుతున్నారు. 3 మండలాలు మన మధిర మండలాలు 3 మండలాలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. బట్టి గారు కంప్లీట్ చేశారు, వర్కర్స్ మీటింగ్ కంప్లీట్ చేశారు. అట్లా చూస్తే కొంత శ్రీనివాసరెడ్డి గారే కొంత వేరే కాన్స్టిట్యున్సీస్కి పోవడం జరిగిందనమాట. అందరూ ఫుల్ కోఆపరేషన్తో ఉన్నారు. ప్రతి మీటింగ్కి వస్తున్నారు, స్పష్టంగా మాట్లాడుతున్నారు అనమాట ప్రతి విషయం. సో ఈరోజు విక్టరీ వెంకటేష్ గారు కూడా వస్తున్నారు, అండ్ మీ డాటర్స్ కూడా అబ్రాడ్ నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. డాటర్ ఇన్ లాస్ కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ఇంకా కుటుంబం కదనండి, చేసేది సహజంగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి కదా. వాళ్ళే నిర్ణయం చేసుకున్నారు. వెంకటేష్ గారు వస్తున్నారు, పార్టీ పరంగా రావడం లేదు, నా కొరకు వస్తున్నారు. ఇవాళ వస్తున్నారు, వారి ప్రోగ్రాం ఖమ్మంలో ఉంది, దాని తర్వాత కొత్తగూడెంలో కూడా ఉంది నా ప్రోగ్రాం. సో మరి మీ ఫాదర్ అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నారా? సో ఎట్లా ఏంటి? మరి అదేవిధంగా నేను పార్లమెంట్కి వచ్చాను కదండి, దట్ ఈస్ ద ప్రూఫ్. ఈసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎలక్ట్ అయితే అదేవిధంగా నడిపిస్తాననేది ఒకటి నా హోప్. సో ఫైనల్గా ఖమ్మం ప్రజలకు కానివ్వండి, ఓవరాల్ తెలంగాణ ప్రజలకి ఎంపీ ఎలక్షన్స్ ఉద్దేశించి మీరు ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలకు నేను చెప్పలేను, కానీ ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రజలకు చెప్పదలుచుకునేది ఏంటంటే, కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ఈసారి బీఫామ్ ఇచ్చి పంపారు. సేవ చేయడానికి ఒక అవకాశం ఇవ్వండి. మాటలు కాదు కదా, చేతలు చేసి చూపిస్తాం. ఒక అవకాశం ఇవ్వండి. ఈ 3 మంత్రివర్యులు ఉన్నారు, అదేవిధంగా రాజ్యసభలో రేణుకా చౌదరి అమ్మ గారు ఉన్నారు. వీరు 4తో కలిసి కట్టి పనిచేయడానికి ఒక అవకాశం ఇవ్వని కోరుకుంటున్నాను ప్రజలకు, ఖమ్మం ప్రజలకు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.